చేసుకుంటామని. నీ అబ్బ జాగిరా సవిత, నీ అబ్బ జాగిరా. నీకే స్వంత తల్లికే ద్రోహం చేసి ఫోర్జరీ పెట్టి నీ నాన్న ఆస్తిని లాక్కొని ప్రయత్నం చేశావు. స్వంత తల్లికి అన్నం పెట్టలేదు, నువ్వు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా? నువ్వు నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా దగా చేసి నట్టేట ముంచినావు. ఇదే పెనుగొండలో ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదు నీకు? సిగ్గులేదా నీకు? పర్మిట్ లో, నాన్ పర్మిట్ లో బెల్ట్ షాపులు ఏరైపోతున్నాయి. దీని గురించి మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? ఎవరు నువ్వు అనేకి? నీ అర్హత ఏమి? నీ మామకు వెన్నుపోటు పొడిచి ఫోర్జరీ కొట్టి డబ్బు వస్తే నువ్వు మంత్రి అయినావు. ప్రజల గుండెల్లో నిరంతరంగా సంక్షేమ సామ్రాట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తోలు తీస్తా. ఇది గుర్తు పెట్టుకోండి అని మీ అందరినీ కూడా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ అంటే నీతి నిజాయితీ. మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ వేస్తే సిగ్గు లేకుండా నువ్వు ఫ్లెక్సీ లేపించుకుంటావా? ఆఖరికి టాయిలెట్ రూమ్ కూడా ఇడిచిపెట్టలేదు చూడప్ప. ఈ టాయిలెట్ రూమ్ కూడా తక్కువ టాయిలెట్ రూమ్ పనిచేసుకోండి. టాయిలెట్ రూమ్, బాత్రూమ్ టాయిలెట్ లో కూడా ఫ్లెక్స్ వేసుకొని తని జిందాబాద్ కొట్టుకుంటున్న సవితకు ధిక్కారం. అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చాడు. ఈవీఎం లో మమ్మల్ని ఓడించొచ్చు. ఈవీఎం ద్వారా మనం ఓడిపోయినాం. జనం ఓడించలేదు. జనాల గుండెల నర నాడిలో జగన్ ఉన్నాడు. మీ ప్రతి సుఖంలో ఉన్నాను. ఈ పెనుగొండలో మళ్ళా, పెనుగొండ కోట పైన మళ్ళా డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. చాలా మంది విలేకరులు, ఆమెకి భయపడే విలేకరులు, మేము మాట్లాడింది చూపించి అడగండి. ఇత్నాలు ఏం చేస్తున్నారని అడగండి. కుల్లంకుషంగా మీరు కూడా ఒకేసారి ఇసుక తీసుకొని కర్ణాటకకు పోయి తింటున్నారు. కడపకి టీడీపీ వాళ్ళు అన్నం తింటలేదు, ఇసుక తింటారు, మట్టి తింటారు. మెడికల్ కాలేజ్ కూడా భారీ ఎత్తున మల్లారెడ్డి గారి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈవీఎంతో గెలిచిన ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎల్ల కాలానికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగదు. మా లాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజిషన్ లో ఉండే వరకు, ప్రజలకు మంచిది జరిగే వరకు పోరాడతాం. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితపై మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉషశ్రీచరణ్ తీరుపై పెనుకొండ నియోజకవర్గ మహిళలు బగ్గుమన్నారు. ఇంకొకసారి మా సవితమ్మపై నోరి జారితే ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని, అంతేకాని వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే నీ వ్యక్తిగత విషయాలు, నీ బండారం కూడా బట్టుబయలు చేయాల్సి వస్తుందంటూ ఉషశ్రీచరణ్కు పెనుగొండ మహిళలు అల్టిమేటం జారీ చేశారు. కళ్యాణ్ దుర్గం, బెంగళూరులో నీ చరిత్ర అంతా మాకు తెలుసని, ఆ విషయాలు బయట పెడితే నువ్వు ఎక్కడ తలపెట్టుకుంటావో ఆలోచించుకో అంటూ ఘాటుగా ప్రశ్నించారు. దీంతో పెనుకొండలో మహిళలు వర్సెస్ ఉషశ్రీచరణ్ అన్నట్టుగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నమస్కారము. ఉషశ్రీ గారు పెనుగొండలో నానా రకాలంగా మంత్రి సవితమ్మ గారిని మాట్లాడడం జరిగింది. కానీ సవితమ్మ చేసే అభివృద్ధి చూసి ఓరవలేక మాట్లాడుతున్నారేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు తెలుసు సవితమ్మ ఏం చేస్తూ ఉంది, మీరేం చేస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిండే ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది.
ఎందుకంటే మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు బస్సు ఛార్జీలు ఎక్కించారు, పింఛన్లు పీకేశారు, రేషన్ కార్డులు పీకేశారు. కానీ 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎవరు రేషన్ కార్డ్స్ పీకేసింది లేదు, ఎవరు పింఛన్లు పీకేసింది లేదు. మీరు కొత్త పింఛన్లు పాత పీకేసి కొత్తవి ఇచ్చారే కానీ మీరు చేసి ఒరిగింది ఏమీ లేదు. కానీ మీరు మాట్లాడుతున్నారు జనాలు ఎంటేసుకొని మా సవితమ్మ గారి గురించే. మా సవితమ్మ గారు ఒక మగబిడ్డగా అయ్యి వాళ్ళ ఆదుకుంటాంది, ప్రతి యూత్ను వ్యాపారాల్లో పెట్టించి అభివృద్ధి చేస్తూ ఉంది. మహిళల గురించి మాట్లాడుతున్నారు మీరు. మహిళలకు ఒకప్పుడు మీరు మంత్రి, కానీ మహిళలకు ఏం న్యాయం చేయడంలే. మీరు బజార్లలో వాళ్ళు దన్నా కూర్చుంటే పోలీసులతో ఈడిపించి కొట్టించిన ఘనత ఉషశ్రీ గారు మీది. సవితమ్మ గారు మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళని వ్యాపారం అభివృద్ధి చేయాలనేసి మా సవితమ్మ గారు అభివృద్ధిలో కార్యక్రమంలో పోతుంది. కానీ మీరు గతంలో 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? రోడ్లు వేయించారా, డ్రైనేజ్ లేపించారా? ఒకసారి మున్సిపాలిటీ ఆఫీసులో పోయి చూడండి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో. మా సవితమ్మ గారు మంత్రి అయిన తర్వాత ఓటు అడిగేకపోయినప్పుడు ప్రతి ఒక్కరికి మాట ఇచ్చినాక ఆ మాట నెరవేర్చుకునే ఘనత మా సవితమ్మ గారిది. బిలాస్ స్కూలు ప్రిన్సిపాల్ అక్కడ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బాగాలేక చనిపోతే వెంటనే మా ప్రభుత్వం అక్క మంత్రి అయిన తర్వాత వెంటనే శాంక్షన్ చేపించి రోడ్ వేయించా, రైల్వే స్టేషన్ రోడ్ వేయించా, ఉప్పరవాడ రోడ్డు వాళ్ళు అడిగిందే దాన్ని బట్టి ఆయన రోడ్ వేయించా, డ్రైనేజీ లేపించా. కానీ మీరేం చేస్తున్నారు? మీ కౌన్సిలర్లు ప్రజలు ఓట్లు వేసిండేది ఎందుకు? ప్రజల కోసము మనం రోడ్లు వేయించాలా, ఏదో మాకు డ్రైనేజీలు వేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓట్లు వేశారు మీ కౌన్సిలర్లకి. మీ కౌన్సిలర్కి మీరు ఏం నేర్పించారు? అక్కడ తీర్మానంలో సంతకాలు చేయకోకుండా అభివృద్ధి చేయకోకుండా మీరు నేర్పిస్తున్నారు. అది ప్రజలకు అన్యాయం చేస్తారా మీరు? వచ్చి మున్సిపల్ ఆఫీసులో మాట్లాడండి చూద్దాము. మా జోలికి వస్తే నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే తీలుస్తామని, మా సవితమ్మ జోలికి వస్తే సించి ఆరేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏమనుకున్నారు సవితమ్మ అంటే? సవితమ్మ అభివృద్ధి చూడండి, నువ్వు ఎక్కడైతే దన్నా చేశావో అక్కడే అభివృద్ధి కనపడుతుంది, అభివృద్ధి కన్నులతో కనపడుతుంది. ప్రజలు చెప్తున్నారు, మీరు ఉషశ్రీ గారు మాట్లాడుతున్నారు, ఆయమ్మకి ఏమన్నా కనపడడం లేదా అభివృద్ధి? మా పెనుగొండ సవితమ్మ వచ్చిన తర్వాత 40 సంవత్సరాల్లో ఎవరు చేయని అభివృద్ధి మా సవితమ్మ చేసింది. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు నిలబడినా కూడా సవితమ్మే గెలుస్తుంది, మీరు మాత్రం గెలుసరు. కళ్యాణదుర్గంలో ఏం చేశారు ఒక్కసారి చెప్తున్నారా మీరు? అక్కడ అంతగా మాట్లాడుతున్నారు మా సవితమ్మ గారి గురించి, కానీ మీరు నేను కళ్యాణదుర్గంలో నేను ఈ పని చేసినాను అని మీరు ఒక్కసారి కూడా ప్రశ్నలో చెప్పలేదే. మరి మీరు అభివృద్ధి చేయలేదు, మీరు దన్నా చేశారు. బీసీలు అంటున్నావు, బీసీల మీద ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టించి బీసీలని స్టేషన్కి వేయించింది ఘనత ఉషశ్రీ గారు మీది, మా సవితమ్మది కాదు. మా సవితమ్మ అభివృద్ధి మీదే పోతా ఉంది. మీరేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతో సంపద పెంచుకోవాలనేసి మీరు క్రెడిట్ పొందాలనేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ మా సవితమ్మ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరికే ఉండలేదు, మేము కూడా దండిగా మాట్లాడచ్చు మీ గురించి. కానీ మాకు ఒక సంస్కారం అనేది అడ్డం వస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిస్తున్నాడు. కానీ మన కక్షలు సాధింపులు వద్దు, మనం అభివృద్ధి మీదనే జయంగా ఉందాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు ఎక్కడన్నా కానీ కరెంటు ఛార్జీలు ఎక్కించారా? మీరు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడండి. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని నా కుటుంబం అని చూసుకుంటాండేది మా సవితమ్మ గారు, మీరు కాదు. మీరు చూడలే, ఎన్నిపోటు అంటున్నారే, మీ మొగుడు మేనమామకి ఎన్నిపోటు పొడిచింది మీకు కనపడడం లేదా? ఎల్లంకలో చిన్నప్పటి నుంచి సాకి కిరణ్ రెడ్డిని ఆయన మంచాన పడితే దొంగగా సంతకాలు చేయించుకొనేసి ఇల్లు రాపించుకునే ఘనత మీది, మా సవితమ్మ అది కాదమ్మా. మేము కూడా మాట్లాడచ్చు, చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే. కానీ మీ మాదిరి మేము అంతగా మాట్లాడము, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం పడుతుంది. నమస్కారం. పెనకొండ నియోజకవర్గం ఇన్ఛార్జు వైసీపీ పార్టీ ఉషశ్రీ గారు వాళ్ళ పార్టీ పెట్టడమే అబద్ధపు పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కాడ దగ్గర నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, అబద్ధపు మాటలతోనే ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు
రాష్ట్రమంతా అభివృద్ధి ఎలా చేస్తున్నారనేది ప్రజలందరికీ తెలుసు. మీరు మాటలతో మభ్యపెట్టడానికి, పార్టీలో మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా ఈమె ఉషశ్రీ మేడం గారు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వలస పక్షిలాగా ఇక్కడ రావడం, సమావేశాలు పెట్టడం, రాజకీయ విమర్శలు చేయకోకుండా వ్యక్తిగత విమర్శలపైనే ఎక్కువ ఫోకస్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళగా మహిళలు గౌరవించుకున్నాడే ఈరోజు గ్రామాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తాయనేది ఒక సూచిక. అటువంటిది ఆమె మన ఎమ్మెల్యే సవితమ్మ మేడం గారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయో ప్రజల నోటి మాటల ద్వారానే వింటున్నాం. కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అలాంటిది ఆమె అబద్ధపు మాటలు, అబద్ధపు విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. అలా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు. ఒక మహిళగా మేము కూడా మాకి అటువంటి సంస్కృతి నేర్పించలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, మానసి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలాగే మా మంత్రివర్యులు సవితమ్మ మేడం గారు కావచ్చు. ఆమె కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు పెనకొండ నియోజకవర్గానికి మీరు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు కదా, ఆ గ్రామం యొక్క రహదారులు చూడండి, రోడ్లు చూడండి. మీరు గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వేయని దుస్థితి మీది. కనీసము మహిళలకు మోసం చేసి డాక్రా మహిళలు కట్టుకున్న అభయహస్తం డబ్బులను కూడా దోచేసిన పార్టీ మీ పార్టీ. ఆ అభయహస్తం డబ్బులను దోచేసిన డబ్బును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మహిళల యొక్క గౌరవం కోసము ఆ మొత్తాన్ని కూడా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అనేది ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా మహిళల ద్వారా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది మీరు ఎంతసేపు దోచడము దాచుకోవడము అనేదే చేశారే కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. ఇంకొక విషయం ఉషశ్రీ మేడం గారికి నేను తెలియజేస్తున్నా, ఏమంటే గ్రామాలలో వెళ్తే గ్యాస్ డబ్బులు పడలేదని మహిళలు చెప్తున్నారంటున్నారు. మీరు రండి, నిరూపిస్తాం. మీరు కూడా రండి, ఏ గ్రామంలో ఏం పడలేదో, గ్యాస్ డబ్బులు పడలేదంటున్నారు కదా, గ్యాస్ డబ్బులు ఎందుకు పడలేదనేది కూడా మేము నిరూపించగలము. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డుకి, బ్యాంక్ అకౌంట్కి, వాళ్ళ గ్యాస్ బుక్ అకౌంట్ నంబర్కి లింకు కాకపోతే కూడా డబ్బు పడుకోకుండా ఉండేదానికి ముఖ్య కారణమవుతుంది. అలాంటి వాళ్ళని కూడా మేము పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడడం కానీ, స్త్రీశక్తి పథకం కింద అందరూ అర్హులయ్యేటట్లు చూడడం కానీ, తల్లికి వందనం డబ్బులు ఎంతమందికి పడినాయి ఎంతమందికి పడలేదని మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాము. మీరు ఒక పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి 5 సంవత్సరాలు చేశారు, 3000 పెన్షన్ ఇవ్వడానికి. అలా ఎక్కడైనా పథకాలు నిలిపేసి సంవత్సరాల కొద్దీ నిలుపుతున్నారా? మీరు ఇంకా చేయని పథకాలు ఉన్నాయి. మా ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రాబోయే కాలంలో అన్ని పథకాలను సక్సెస్గా చేస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే మీకు ఎప్పుడు వచ్చినా కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి. మీకు పదే మేము మహిళలుగా, మా సవితమ్మ మేడం గారు అవసరం లేదండి మీకు. మేము మహిళలే చాలు, నియోజకవర్గం ఉండే మహిళలే చాలు మీకు సమాధానం చెప్పడానికి. అందుకోసం మీరు ఎప్పుడు వచ్చినా రాజకీయంగా మాట్లాడండి, వ్యక్తిగత విమర్శలు దయచేసి చేయొద్దండి. ఈసారికి చేస్తే మాత్రం మేము మహిళలంతా మేమే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక మీడియా ముందు మాట్లాడవలసిన రోజు వస్తుందని కూడా అనుకోలేదు మేము. ఎందుకంటే మనకు ఉషశ్రీ చరణ్ అంటే గొడ్డలి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తూ, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఎంపీలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కూడా కావచ్చు, ఈరోజు రపరప అంటూ నరుక్కొని వెళ్ళడం అనేది వాళ్ళకు ఆనవాయితీగా వెళ్తుంది. అదే తీరులో కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఉషశ్రీ ఈరోజు కళ్యాణదుర్గంలో తంతే పెనుగొండలో పడింది, పెనుగొండలో తంతే బెంగళూరులో పడిన ఘనత నీది ఉషశ్రీ చరణ్ గారు. నువ్వు ఏదైనా ఉంటే నీ సొంత కార్యకర్తలు నీకు కళ్యాణదుర్గంలో నీ వెన్నంటే ఉంటూ నువ్వు గెలిచేంత వరకు నీకు పోరాడిన కార్యకర్తల వెన్నంటూ నువ్వు ఉండు. ఎస్సీ ఎస్టీ కేసులు 370 కేసులు పెట్టిన ఘనత నీది. గత వైసీపీ పరిపాలనలో నువ్వు
భూ కబ్జాలు అయితేనేమి ల్యాండ్ మైను సైను వైను అన్ని అవినీతులకు పాల్పడిన ఘనత ఏదైనా ఉంది అంటే అది ఉషశ్రీ చరణ్. దాన్ని మర్చిపోయి నువ్వు నీ చరిత్ర నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. అలాగే నీకు అన్నం పెట్టిన ఇంటినే కన్నేసిన ఘనత నీచమైన చరిత్ర ఉషశ్రీ చరణ్ అని కూడా ఈ సభాముఖంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఇకపోతే అభివృద్ధి చేస్తూ పెనుగొండ నియోజకవర్గంలో గతం ఎన్నడూ లేని అభివృద్ధి చూసి ఈరోజు నువ్వు ఓర్చుకోలేక మా మంత్రి సవితమ్మక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు చేతనైతే నువ్వు కాఫీ విత్ డే అని ప్రతిరోజు ఒక పల్లెకి వెళ్తున్నావు కదా, నీకు అంతా ఉంటే అదే నువ్వు ఆ వేసిన రోడ్లలోనే మంత్రి సవితమ్మ గారు వేసిన రోడ్ల మీద నువ్వు వెళ్తున్నావు, మీటింగ్ అన్ని చేసుకుంటున్నావు, కళ్ళులోని కబోదులు కూడా చెప్తున్నావు. ప్రతి ఒక్క పెనుగొండ నియోజకవర్గంలో పల్లెలో అభివృద్ధి జరిగిందని మరి నీకు కనిపించినా కూడా నువ్వు ఓర్చుకోలేక ఈరోజు మా సవితమ్మక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈరోజు నువ్వు పెనుగొండలో వచ్చి నువ్వు ఈరోజు మీటింగ్ పెట్టుకోగలుగుతున్నావు అంటే అది మా మంత్రి సవితమ్మక్క గారి మంచితనంగా ఉంది కాబట్టి నువ్వు ఒక్కసారి మా మంత్రి సవితమ్మక్క గారి గురించి కాకుండా మేము కూడా నువ్వు రాకూడదని ఒకసారి మేము అనుకుంటే కూడా నువ్వు వచ్చి పెనుగొండ నియోజకవర్గంలో వచ్చి మీటింగ్లు కూడా పెట్టుకోలేవు, కర్ణాటక బార్డు కూడా దాటలేవని కూడా నీకు మేము హెచ్చరిస్తున్నాము. అలాగే మరిపోతే నీకు జెడ్పీటీసీ అయినటువంటి ఓల్వా కారు మంజునాథ్ గారు నీకు కారు అనేది గిఫ్ట్గా ఇస్తే ఆ గిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోకుండా ఈఎంఐలకి కూడా కట్టించిన ఘనత. అలాగే నీకు ఎలక్షన్లో ఉన్నటువంటి నీకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నువ్వు కేసులు పెట్టావు, జైల్లో వేయించావు, రౌడీ విజయం చేయించావు. ఇంకొకటి ఏమంటే నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కూడా నోచుకోలేని మీ వైసీపీ ప్రభుత్వం ఇలాగే మాట్లాడుతూ కూడా 2019లో నుంచి 2024లో మీరు చేసిన ప్రభుత్వ పరిపాలన అందరికీ తెలుసు. అలాగే మీకు 11 సీట్లకే పరిమితం చేసింది. ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీరు ఒక్క సీటు కూడా నోచుకోలేరు. ఇలాగ మాట్లాడి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు ఇలా మాట్లాడడం నీకు సబబు కాదని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే నువ్వు ఏదైనా వస్తే రాజకీయ పరంగా మాట్లాడు. ఒక మహిళ అయినటువంటి అభివృద్ధిని చూసి అభివృద్ధి పరంగా చర్చించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని కూడా నీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా సవితమ్మక్క గారి పైన నోరుంది కదా అనేసి చేతిలో మైక్ ఉంది కదా అనేసి మైక్ తీసుకుని అచ్చొచ్చిన ఆంబోతులా నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మేమందరూ ఊరుకుండేది లేదని తెలియజేస్తూ ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మాత్రం పెనుగొండ నియోజకవర్గంలో మీ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని వచ్చి కూడా మేమందరూ కూడా మహిళలందరూ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ ఉషశ్రీ. పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు మా అక్క సవితమ్మ మీద అవాక్కులు చెవాక్కులు పేల్చి ఆమె సభ్య సమాజము తలదించుకునేలాగా అసత్య ప్రచారాలు మా అక్క మీద చేస్తున్నది. ఉషశ్రీ చరణ్ గారు మీ మాదిరి మా అక్క మాటల మనిషి కాదు, చేతల మనిషి. మా అక్కకి నీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. మా అక్క ప్రజల మనిషి. మా అక్క బీదవారిని చేరదీసి ఆమె సొంత డబ్బులతో ప్రజలకు వాళ్ళ ఉపాధి హామీ కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అభివృద్ధి చేస్తున్నది. మా అక్కకి బీదవారు అంటే చాలా ఎనలేని ప్రేమ. అలాంటి అక్క గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీవు కళ్యాణ్ దుర్గంలో ఏమేమి చేసినావో ప్రజలందరికీ తెలుసు. నీవు అక్కడ అవసరం కొద్దీ అక్కడ ఉన్న నాయకుల్ని, లీడర్ని, ప్రజల్ని నీ వెంట వేసుకొని తిరిగి నీ అవసరము తీరాక వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టించి నీవు తిరిగే కార్లకి వాళ్ళతోనే ఈఎంఐలు కట్టించి నీవు ఇసుకంతా బెంగళూరుకి అమ్ముకొని వాళ్ళు అక్కడ నీవు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలు అన్నీ భరించలేక వాళ్ళు అక్కడ తన్నితే వచ్చి ఇక్కడ పెనుగొండలో పడ్డావు. నీకి మా సవితమ్మకి పోలికే లేదు అసలు. మా అక్క అన్నపూర్ణాదేవి. అభివృద్ధి అంటే సవితమ్మ అంటే అభివృద్ధి. అలా అభివృద్ధి చేసుకుంటూ మా అక్క ప్రజల్లో మంచి పేరు 2 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నది. ఈ 2 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాల్లో చేయలేనంత అభివృద్ధి మా అక్క ఈ 2 ఏళ్లలోనే చేసి చూపించినది. మీకు సిగ్గు లేదా మా అక్క మీద ఇట్లా అసభ్య ప్రచారాలు చేయడానికి? నీకు
మీ వైసీపీ అక్కడ ఉన్న లీడర్లకి కార్యకర్తలకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. అక్కడ కళ్యాణదుర్గంలో ఎలాగైతే అక్కడ వాళ్ళని వాడుకొని తన్నేసి ఇక్కడికి వచ్చిందో ఇక్కడ మీతో కూడాను అలాగే తన్నేసి ఆమె ఇంకో చోటికి పోతుంది. ఆమె ఒకటే చేస్తున్నది. ఆమె 2029లో నాకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారో లేదో అనే ఉద్దేశంతో జగన్ రెడ్డి దృష్టిలో పడాలనే ఆలోచనతో మా అక్క మీద దుష్ప్రచారం చేస్తున్నది. మీరు వైసీపీ కార్యకర్తలు అది గమనించి ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు కూడా కళ్యాణదుర్గంలో పట్టిన అక్కడ ప్రజలకు పట్టిన గతే మీకు పడుతుంది. ఉషా చరణ్ గారు మన సవితమ్మ గురించి ఇష్టానుసారంగా మాట్లాడము ఇది మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఉషా చరణ్ గారు మీరు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలు నీ మాటలు వినే పరిస్థితిలో లేరు. నువ్వు కళ్యాణదుర్గంలో ఏ అక్రమాలు చేసావో ఏ ఇసుక స్కామ్ చేసావో అది నీకే తెలుసు. ఎందుకంటే మా అక్క పెనుగొండలో ఎంత అభివృద్ధి చేసింది అనేది మాకు తెలుసు, పెనుగొండ ప్రజలకు తెలుసు. అభివృద్ధి బాటంలోనే జరుగుతుందే కానీ మా అక్క ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడదు. ఎందుకంటే మీరు మాట్లాడతారు అంతే, మా అక్క మాట్లాడదు. మా అక్క ఎప్పుడు అభివృద్ధి గురిందే పడుతుంది. 5 సంవత్సరాలు మా యొక్క సొంత నిధులతో అన్నము పెట్టే అన్నపూర్ణాదేవి సొంత నిధులతో పెట్టింది, అన్న క్యాంటీన్ పెట్టింది. అది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇక్కడ ఏ అభివృద్ధి చేసింది, 5 మండలాల్లో ఎన్ని అభివృద్ధులు జరిగాయి, సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ కూడా అందరికీ అందాయి. ఇవి నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. శ్రీశక్తి పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, సిలిండర్ 1 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే, 2 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. నువ్వేదో సిలిండరు ఏదో గ్యాస్ అంటావు, ఏదో ఇసుక అంటావు, అదేమి అది నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మాట్లాడేది పద్ధతి కాదు. ఈ మాట్లాడేది నువ్వు మానుకుంటే మంచిది. లేదంటే ఇక్కడ పెనుగొండ ప్రజలే నేను చీ కొట్టే రోజులు వస్తాయి. నీ సొంత పార్టీ లెవెల్లే నిన్ను చీ కొడతారు, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ చీ కొడితే నువ్వు ఎక్కడ పోయి పడతావో తెలీదు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో నిన్ను తన్నారు, పెనుగొండకు వచ్చి పడ్డావు. పెనుగొండలో తంటే నువ్వు ఎక్కడ పడతావో నీకే తెలీదు. అది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంకొకసారి మన సవితమ్మక్క గురించి నువ్వు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు. ఎందుకంటే నీ మాటలు కళ్యాణదుర్గంలో విన్నారేమో కానీ మా పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు ఇన్నే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మా అక్క అభివృద్ధి చేస్తా ఉంది, అభివృద్ధి బాటలోనే జరుగుతుంది. నువ్వు అభివృద్ధి చేసి చూపించు, అభివృద్ధి బాటలో నడి. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజలకు ఏం చేసిందో కలుసుకో. నువ్వు ఇవన్నీ వదిలేసి ఏదో ఎప్పుడు సవితమ్మ గురించి నువ్వు మాట్లాడతావు. అంటే సవితమ్మ గురించి నువ్వు మాట్లాడకపోతే జరగదా? నీకు ఆ ముద్దు కూడా దిగదు, నీకు అసలు నిద్ర కూడా రాదు అనుకుంటా. అంటే మీ నాయకుల దగ్గర నువ్వు మార్కులు కొట్టేసి మీ నాయకుల దగ్గర మంచిగా అయితే ఏదో మా నాయకుడు గొడ్డలపోటే నాయకుడు ఏదో నాకు పదవిలు ఇస్తాడు అనుకున్నావేమో. నీ గొడ్డలపోటే పార్టీ కూడా నీకు ఇచ్చే పరిస్థితిలో ఉండదు. 2029లో నీకు తెలుస్తుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది. కొంచెం మా అక్క గురించి మాట్లాడేది నువ్వు మానుకుంటే బాగుంటావు. ప్రజలు కూడా నిన్న ఏదో అని వదిలేస్తారు. లేదంటే ప్రజలే ఎప్పుడో నిన్న పెనుగొండ నుంచి ధర్మే పరిస్థితి వస్తుంది అని నేను మీకు హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా మా సవితమ్మ అంటేనే పెనుగొండ నియోజకవర్గానికి ఒక అభివృద్ధి బాట. సవితమ్మ అంటేనే ప్రజల మనసుల్లో ఉండే అక్క. అలాంటి అక్కని నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నీకు ఖబర్దార్ జాగ్రత్త అని చెప్తున్నాం. మాజీ మంత్రివర్యులు ఉషమ్మ గారు మా సవితమ్మక్క గారిపై ఏదేదో తెలివి ఉందో తెలివి లేక మాట్లాడుతూ ఉందో అర్థం కావడం లేదు. అమ్మా ఉషమ్మ, ఒక 3 విషయాలు తల్లి. నువ్వు కూడా ముందుగా మహిళ. నువ్వు మా సవితమ్మక్కని సవిత అని పేరు పెట్టి మాట్లాడడం మాకు నచ్చలేదు. ముందు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకొని ఆ తర్వాత మాట్లాడండి. ఒక లిక్కర్ బాటిల్పై 10 రూపాయలు తీసుకుంటున్నావు అని మాట్లాడుతున్నావు. అది నువ్వే లెక్క పెట్టుకుంటున్నావు ఏమో, మాకు అర్థం కాలేదు. ముందుగా సూపర్ 6 భాగంలో మీరు ఏం చేసినారని అడుగుతున్నావు. కళ్ళు నీకు కనిపిస్తున్నాయో లేదో కూడా అర్థం కావడం లేదు.
ముందుగా మహిళా శక్తి, ప్రతి ఒక్క మహిళకు బస్సులో ఉచితంగా వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళతో పోయి నువ్వు కనుక్కో, బస్టాండ్లో పోయి మీకు ఫ్రీగా ఇడుస్తూ ఉన్నారా లేదంటే టికెట్ తీసుకుంటున్నారా అని కనుక్కో తల్లి. ఇంకోటి తల్లికి వందనం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు ప్రతి ఒక్కరికి డబ్బులు వేయడం, తల్లికి వందనం వేయడం జరిగింది. అది కూడా కనుక్కో తల్లి. తెలియకపోతే మేము నీ వెంటొచ్చి రుజువు చేయిస్తాము. నోరుంది కదా, నాలుగుంది కదా, నరం లేని నాలుక అని ఎన్నెన్నో మాట్లాడుతున్నావు. సవితమ్మకగా అక్కగారు ఊరికే ఉంటారేమో కానీ మాకు ఊరికే ఉండాలని అనిపించడం లేదు. అక్క ఒక మినిస్టర్ స్థానంలో ఉన్నా కూడా మా అందరికీ ఎంత మర్యాద ఇస్తారు తెలుసా? నిన్ను కలిసాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా. చీర నలుగుతుందేమో అన్నట్టు వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వవు నీ జట్టులో ఉండే మహిళలకు. మాకు సవితమ్మకు అట్లా కాదు తల్లి, పక్కన ఒక తోగుట్టులాగా చూసుకుంటుంది. అర్థమవుతుందే తల్లి నీకు? ఎక్కడ చిక్తే అక్కడ కటౌట్లు వేసుకుంటున్నారు, లెట్రిన్లు బాత్రూమ్ల పైన అంతా వేస్తున్నారని మాట్లాడినావు, నేను విన్నాను వీడియోలో. నీవు వచ్చే రోజు మా పెనుగొండ నియోజకవర్గానికి వచ్చే రోజు అడుగుకి నీ కటౌట్లు పెట్టించినావు. నీకు గుర్తు రావడం లేదా? నువ్వు అప్పుడు బాత్రూముల పైన పెట్టలేదా? రుజువులు ఏమైనా కావాలా? అయినా మా సవితమ్మక్క గారు వచ్చినప్పటి నుంచి లైట్లు వేయడం కానీ నువ్వు తిరుగుతుండే రోడ్డు కూడా మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేయించిండేదే, అది గుర్తుపెట్టుకో. మేము రోడ్లు వేయించామని అంటున్నారు, మీరు ఎక్కడ వేయించారు తల్లి రోడ్లు? ఏమైనా రుజువులు ఏమైనా ఉంటే చూపించవచ్చు మీరు రోడ్లు వేయించినట్ల. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. గ్యాస్ డబ్బులు ఇవ్వలేదు, ఇసుక అమ్ముకుంటున్నారు అంటాను. ఆ డబ్బులన్నీ నువ్వే తీసుకుంటున్నావేమో అమ్మింటే. మేమైతే ఎటువంటి ఎవరి ప్రజల గురించి ఎవరు ఇది ప్రజలకు మంచి చేయాలనే కూటమి ప్రభుత్వం చూస్తాను తప్పితే ఎప్పుడు కూడా చెడు చేయాలని ఎప్పుడు చూడలేదు. మా సవితమ్మక్క గారు గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అక్క ఊరికే ఉండొచ్చాం, మేమైతే ఊరికే ఉండేది లేదు. ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నువ్వు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయించినారు, చూడడం లేదా? నీకు టీవీల్లో అన్ని చోట్ల చూపిస్తున్నారు. మీ మాదిరి ఏదో ఒకటి చేసి 12 చెప్పుకునే విధంగా కాదు, చేసిండేవే చెప్తాము, నువ్వు చెప్పము. అన్నా క్యాంటీన్ల గురించి కూడా మాట్లాడినావు. అన్నా క్యాంటీన్ల గురించి అన్నం పెడతావు నువ్వు అని మాట్లాడుతున్నావు. 1000 రోజులు మా సొంత డబ్బు, సవితమ్మక్క సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ప్రజలకు అన్నం పెట్టింది. ఎంతోమంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి డబ్బులు లేక బయట అక్కడ ఇక్కడ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు లేక ఎదురు చూసే వాళ్ళకి ఎంత మంచి భోజనం పెట్టిందో ఒక్కసారి నువ్వు ప్రజల దగ్గర కనుక్కొని మాట్లాడు తల్లి. కనుక్కోకుండా ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ముందు అన్నిటికన్నా ముందుగా నువ్వు ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు, మా సవితమ్మక్క గురించి మొదటిగా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ముందుగా రెస్పెక్ట్ ఇవ్వు. ఆమె ఒక మంత్రిని సవితమ్మక్క గారు అని పిలిచేది నేర్చుకో. పేరు పెట్టి పిలిచినావంటే ఇంకొకసారి నీ ఓర్చేది లేదు. ఖబర్దార్, బాగా గుర్తుపెట్టుకొని ఈ మాట మరి జనసేన వీరమహిళ శ్రీదేవి చెప్తా ఉన్నాను. అక్కకి మాట్లాడేటప్పుడు నువ్వు సవితమ్మక్క గారు అని మాట్లాడు, లేదంటే సవితమ్మ గారు అన్నా అను. కానీ నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఓడ్చేది లేదు. ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అసలుకే మీరంతా ఊడ్చేసినారు, ఏమీ లేదు. ఏ అకౌంట్లో కూడా డబ్బులు లేదు. మా పవన్ కళ్యాణ్ గారు మాతో చెప్పినారు, 5 అకౌంట్లు ఉంటే ఆయనకు 5 శాఖలు కాబట్టి 1700 రూపాయలు ఉందమ్మా ఒక్కొక్క అకౌంట్లో. నేను ఫస్ట్లో 2 ఏళ్ళ ముందర పోయినప్పుడు పార్టీ ఆఫీస్కి ఇదే మాట చెప్పినారు. ఏం పరిపాలన చేయాలి 1700 రూపాయలతో అని. అసలుకే అంతా ఊడ్చేసి అయినా ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ప్రజలకి ఇన్ని చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. నువ్వు మేనమామకి అంతా దోచేసి ఇల్లు రాయించుకున్నావు. నీ నుండి ఒక అమ్మాయి, నువ్వు ర్యాలీలో ఉండగా కళ్యాణదుర్గంలో ఒక అమ్మాయి చనిపోయింది, గుర్తుందా తల్లి నీకు? చిన్న అమ్మాయి, 6 ఏళ్ళ అమ్మాయి హాస్పిటల్కి తీసుకుపోయే చేతకాక అంబులెన్స్లో నిలబెట్టేసింట మీటింగ్లో అమ్మాయి చనిపోయింది. గుర్తున్నాయి తల్లి నువ్వు చేసిన పనులు? ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇందాక మా వాళ్ళ మహిళలు అందరూ చెప్తున్నారు, మేము మీ మాదిరిగా మర్యాద లేకుండా మాట్లాడాలి అంటే మాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ ఎందుకు చెప్తున్నాము? మాకు మర్యాద సంస్కారం అనేది ఒకటి ఉంది కాబట్టి నీకు మంచి మాటలలో చెప్తున్నాము. ముందుగా నువ్వు మహిళ అనేది మర్చిపోకు, ఇంకొకసారి మక్కని అనకు.